అందరికీ ఇక్కడ మీడియా సభ్యులకి ఇచ్చేసిన ప్రేక్షకులకి మన స్వీటీ అభిమానులకి ముఖ్యంగా ఈ మూవీ అధినేతలు ఇక్కడ ముఖ్యమైన ఒక వ్యక్తి వంశీ అనే ఆ వ్యక్తి లేడు. అతను పిక్చర్కి సంబంధించిన సాంకేతిక పనుల్లో చెన్నైలో ఉండిపోవడం వల్ల ఇక్కడికి రాలేకపోయాడు. అతన్ని వాళ్ళ పార్ట్నర్స్ బ్రదర్స్ అయిన ఇద్దరిని నేను ఎంతగానో అభినందిస్తున్నాను ఈ సినిమా తీసినందుకు. నాకు ఇంతకుముందు మామూలుగా మనం ట్రైలర్లు చిన్న ఇందులో ఫోన్లో చూడడం, ఐప్యాడ్లో చూడడం ఇలాంటి అలవాటు అయిపోయింది. అది ఫుల్ స్క్రీన్ మీద ఇవాళ చూసేటప్పటికి చిన్న భయం వేసింది నాకు ఈ సినిమా. సో ఆ ట్రైలర్ చూస్తే మటుకు తప్పనిసరిగా ఇదేదో పెద్ద సినిమా అవుద్ది అని అనిపించింది. కాకపోతే ఇది కొన్ని నెలలుగా 1 year పైనుంచి తీస్తున్నారు ఈ సినిమాని. అనుష్కకి ఒకే ఒక లక్షణం ఏంటంటే ఆమెకి ఓపిక. చాలా ఓపిక ఉన్న మనిషి. ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేనంత ఓపిక అనుష్కకు ఉంది. అది కొన్ని సంవత్సరాల క్రితమే అరుంధతి సినిమాలో ప్రూవ్ చేసింది ఆవిడ. అరుంధతి సినిమా చేసిన తర్వాత ఇవన్నీ ఎంత. అందుకని అరుంధతి సినిమా ఎంత హిట్ అయిందో ఈ సినిమా కూడా అంత హిట్ కావాలని, బొమ్మాళిగా ఎంత పేరు వచ్చిందో ఇందులోనూ అంత పేరు రావాలని ఈమెకి. మిగతా నేను అంటే డైరెక్టర్ చెప్పొచ్చు, ప్రొడ్యూసర్స్ మాట్లాడే ప్రొడ్యూసర్స్ కాదు వీళ్ళు. నువ్వు మాట్లాడతావా? మాట్లాడలేవు. అందుకని వంశీ తరపున నేనే మాట్లాడుతున్నా అనుకోండి. కానీ నేను మాట్లాడిన తర్వాత స్వీటీ మాట్లాడే లోపల నాని కూడా మాట్లాడాలి. నాని మాట్లాడాలా వద్దా మరి? ఓకే. ఇందులో పనిచేసిన అందరికీ నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ నేను మీరు ఆశిస్తున్న నానికి త్వరలో మైక్ అందజేస్తున్నానమ్మా. వెయిట్ చేయండి. నీకో మంచి మాట చెప్తాను. ఒక్క 2 నిమిషాలు ఎంత కంగారు పెట్టేశావో మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఆ నడుమంటేనే అందం, అందం అంటేనే నడుము. ఈ జన్మకే ఇది నడుము, ఈ జన్మకే ఇవి నా కళ్ళు. అయినా జన్మల వరకు ఎందుకే, మళ్ళీ ఇలా నడిచి వస్తాం లేదో మనకే తెలియదు. అందుకనే కనిపించిన ప్రతి అమ్మాయికి ఓ లుక్ విసిరేస్తే అలా పడి ఉంటుంది. అంతే, అంతా మంచే.